ఆ యువకుడికి పెళ్ళై సరిగ్గా నెల రోజులే అవుతోంది. అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. యాప్లో లోన్ తీసుకోవడమే అతను చేసిన పాపం. అది కూడా తీసుకున్నది 2,000. దానికి 4 రెట్లు చెల్లించాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు ఆగలేదు. పదే పదే వేధిస్తుండడంతో మనస్తాపానికి పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపుల టార్చర్ ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఘటన ఒక్కటి చాలు. వేధింపులకు కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో వివరిస్తోంది ఈ ఇన్సిడెంట్. కేవలం 2,000 రూపాయల లోన్ తీసుకున్న పాపానికి విశాఖకి చెందిన నరేంద్ర సూసైడ్ చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కూడా వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు యువకుడు. లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నరేంద్ర. అప్పు తీర్చలేదని మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించారు లోన్ యాప్ నిర్వాహకులు. ఆ ఫోటోల్ని నరేంద్ర బంధువులకు పంపి వేధింపులకు గురి చేశారు. కొత్తగా పెళ్లైన జంటను చూపించలేని విధంగా మార్ఫింగ్ చేశారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నరేంద్ర 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకొని పెళ్లి చేసుకున్న భర్త ఇప్పుడు లేడని కుమిలిపోతోంది నరేంద్ర భార్య. ఇప్పుడు తనకు దిక్కెవరంటూ ఆవేదనకు గురవుతోంది. నీ రేటు 2,000 నువ్వు కానీ పే చేయకపోతే వైరల్ పిక్ అని అంటే వైరల్ చేసేస్తాను ఆ పిక్ని, నా పిక్స్ని నా నెంబర్ని అందరికీ పెట్టి పబ్లిక్లో పెడతాడండి సార్, వైరల్ చేస్తాడండి సార్. ఉరి వేసుకునే ముందు ఆఖరిగా మీతో మాటలు ఏమన్నా గుర్తున్నాను? బాధ ఫస్ట్ ఇక్కడ మంచం మీద కూర్చొని బాధపడ్డాడు సార్. ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు సార్. నేను అప్పటికే అడిగాను, ఎందుకు ఇలా చేసావు, ఒక్క మాట అయినా చెప్పచ్చు కదా, 2,000 ఆడెవడో తెలియదు, ఇలా మనకి ఇలాంటి పిక్స్ పెట్టాడు, మనకి అలాంటి పిక్స్ చూడవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి తీసుకుంటే ఏవో కట్ అయిపోయావు. ఇంకా ఎప్పటి నుంచో కట్ అవుతున్నాయి సార్, మాతో ఎప్పుడు చెప్పుకోలేదు. ఎంత డబ్బులు, చాలా డబ్బులు కట్ అవుతున్నాయి సార్. ఆడెంతో కట్ చేసేస్తున్నాడు సార్. ఏ అవసరం ఉందో మాకు చెప్పలేదు సార్, ఏదో అవసరం బట్టి తీసుకున్నాడు సార్ ఆ 2,000. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను సార్, మాకు దిక్కు సార్, మా ఫ్యామిలీ తనే పెద్ద, తనే దిక్కు సార్, మాకు అన్నీ తనే చూసుకునేవాడు, మా పోషకత మొత్తం తనే చూసుకునేవాడు. ఇప్పుడు తనే లేపడం వల్ల మాకు ఎవరితో చెప్పుకుంటాం సార్ ఇంకా మా బాధల్ని. ఆ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని ఆర్థికంగా మాకు ఏదైనా హెల్ప్ చేసి మాకు న్యాయం జరిపి ఎవడైతే ఉన్నాడో ఆ స్కాము వాళ్ళు పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. తన బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్ళాడని నరేంద్ర తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. అలాంటి కొడుకు ఎక్కడ లేడు, వస్తాదులాగా ఉన్నాడు నా కొడుకు, పోషకారం నా కొడుకు, చాలా మంచి అబ్బాయి. ఏదో న్యాయం చేయండి బాబు, మీరు ఏ పిల్లలకి రాకూడదు అలాగే నా కొడుకు వచ్చినట్టు ఏదో చెయ్యండి ఎదవలకి. సరే బాబు, ఏదో పోషకారం చేయండి, మాకు ఏదో హెల్ప్ చేయండి బాబు.